సార్ మనం చూస్తున్నట్టయితే అల్లు అర్జున్ గారు అరెస్ట్ అయ్యారు. ప్రీ రిలీజ్ ఈవెంట్లో అల్లు అర్జున్ గారు మన సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయారు. సో అందుకోసమే జరుగుతున్న పరిణామాలు, ఆ క్రమం, ఆ విధానం గమనిస్తే దీని వెనకాల ఏదో ఉద్దేశపూర్వకంగా చేసినట్టుగానే ఎవరైనా భావిస్తారు. ఎందుకంటే నార్మల్ అరెస్ట్ లాగానో నార్మల్ ప్రొసీజర్ లాగానో కనపడలేదు. హాయ్ గైస్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఈ రోజు మనతో స్టూడియోలో సివిల్ మెంటర్ గంగాధర్ రావు గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? ఫైన్ అమ్మా, మీరు బాగున్నారా? బాగున్నాను సార్. ఆర్జీవి గారి విషయంలో జరిగింది. వాళ్ళ అడ్వకేట్ బాల గారు మాట్లాడుతూ ఏమన్నారంటే, డిజిటల్ కన్సల్టేషన్కి మేము ఓకే అన్నాం, మీరే యాక్సెప్ట్ చేయలేదు అన్నారు. ఇప్పుడు ఈ డిజిటల్ కన్సల్టేషన్ అనేది ఏదైతే ఉందో అది సామాన్య ప్రజలకు వర్తిస్తుందా? అంటే ఈయన కోర్టు అంటే విచారణకు హాజరు కావడంలో డిజిటల్ విచారణకి హాజరు కావాలి అని అంటే ఏం చెప్పింది, హాయిగా పోయి అటెండ్ కావచ్చు. వై దట్ ఎగ్జామ్షన్ షుడ్ బి గివెన్ టు యూ. ఇప్పుడు ఒక సామాన్య మనిషి, సామాన్య మానవుడు, నిందితుడు అలాగే అనొచ్చుగా పోలీసులతోటి. ఇంకా పోలీస్ వ్యవస్థ ఎందుకు? గో అండ్ అటెండ్. అక్కడ ఏదైతే విచారణ జరుగుతుందో గో అండ్ అటెండ్. అటెండ్ కాకుండా నా ఇంట్లో కూర్చున్న నోటికి వచ్చింది నేను వాగుతానంటే కాదు సార్. ఓవరాల్గా అసలు జరుగుతున్న క్రైమ్స్ బట్టి, అవి రేప్స్ అవ్వచ్చు, లేకపోతే డ్రగ్స్ అవ్వచ్చు, హ్యూమన్ ట్రాఫికింగ్, ఇలాంటి ఏవైనా సరే, ఇదంతా సిస్టంలో లోపం ఉందా, లేకపోతే ఎక్కడ లోపం ఉండి ఇంకా రోజు రోజుకి ఎక్కువ అయిపోతున్నాయి ఇవంతా? ఇప్పుడు ఎలా ఉందంటే, ఉదాహరణకి అల్లు అర్జున్ పుష్ప సినిమానే చూసుకోండి సార్. ఆ పుష్ప సినిమాలో హీరో పాత్ర ఏంటి? ఎర్రచందనం స్మగ్లర్. ఏమన్నా అర్థం ఉంది? ఎర్రచందనం స్మగ్లర్ని హీరోయిన్ గా చేసి హీరోయిజం చూపిస్తూ అదొక మేనియా క్రియేట్ చేసి సమాజం మీద మీరు ఏం రుద్దుతున్నారు? మీ బాధ్యత ఏంటి? సామాజిక బాధ్యత ఏంటి? యూ షుడ్ హ్యావ్ ఇట్ కదా. ఇవన్నీ ఇప్పుడు అన్ని కలగలిస్తేనే ఎఫెక్ట్ సమాజంలో ఉంటుంది. ఏదో ఒకటే అన్నిటిని ప్రభావితం చేస్తుందని కాదు. ఇలాంటి అంశాలు అన్ని కూడా దే ఆర్ షోయింగ్ ఎఫెక్ట్ ఆన్ ది సొసైటీ. సమాజం లోపల ఇది తప్పు అని చెప్పే పరిస్థితి, అవకాశం ఎంతమందికి ఉంది? ఇప్పుడు అల్లు అర్జున్ చేసింది తప్పు అని నేను అంటా, అది దాన్ని యాక్సెప్ట్ చేసే యాక్సెప్టబిలిటీ ఎక్కడ ఉంది? దానికి ఇప్పుడు 1000 కోట్లు 2000 కోట్లు వసూలు చేస్తుంది అంటున్నారు. మరి అలాంటి సినిమాలకి అంతటి సక్సెస్ రావడం అంటే, ఇప్పుడు మీరు అంతే అల్లు అర్జున్ ఎందుకు, రాజమౌళి సినిమాలని చూద్దాం. దాంట్లో హింస ఎంత ఉంటుంది? సింహాద్రితో మొదలు పెట్టండి, ప్రతి సినిమాలోనూ హింస ఏ స్థాయిలో ఉంటుంది? చాలా ఎక్కువ స్థాయిలో ఉంటుంది. మరి నేను రాజమౌళి గారిని కూడా ప్రశ్నించేది అది ఏంటంటే, మీరు అసలు మీరు వాట్ ఈస్ ది ఏం చెప్పాలనుకుంటారు సమాజానికి మీరు? డోంట్ హ్యావ్ ఎనీ, అంటే నాది ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ అంటే, ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ అంటే అంతర్లీనంగా మీరు హింసని ప్రేరేపించడమా? కాదు కదా. ఇవన్నీ కూడా ప్రభావితం చేస్తాయి కదా సమాజాన్ని. ఇప్పుడు హీరో ఉన్నాడమ్మా సినిమాలో, హీరోయిన్ ఉందమ్మా, హీరోయిన్ని తనకు అనుకూలంగా మార్చుకోవడానికి, తన ప్రేమలో పడేయడానికి హీరో చేసే పనులు మామూలు సొసైటీలో మామూలు కుర్రకారు చేస్తే ఏమంటాం మనం? వాళ్ళని కేసులు పెట్టి అరెస్ట్ చేస్తాం, క్రిమినల్ అంటాం, అంతే కదా. కేసులు పెట్టి అరెస్ట్ చేస్తాం. మరి వాడు చేసింది, ఇప్పుడు వాడికి రోల్ మోడల్ సినిమా హీరో, వాడు తప్పేంటి? ఇవన్నీ ఎవరు పట్టించుకుంటున్నారు? సినిమాలు అనేవి మన మీద చాలా ప్రభావం చూపించని కాదు కదా. రాజకీయ నాయకులైనా కానివ్వండి, రాజకీయాలు చేసే వాళ్ళు మాట్లాడే చట్టసభల్లో మాట్లాడే మాటలు, ఒకళ్ళు పరస్పరం గౌరవం ఇచ్చుకుంటున్నారా? ఒకళ్ళనొకళ్ళు వాళ్ళు లోపల ఏమైనా కానివ్వండి, అవును, వాళ్ళు నిజంగానే విలన్లే కానివ్వండి లోపల అంతర్గతంగా, బట్ సమాజంలోకి వచ్చినప్పుడు మాట్లాడేటప్పుడు మరి వాళ్ళు వాడుతున్న భాష ఏంటి? అవును, చాలా వల్గారిటీ. ఆ వల్గారిటీ మరి సమాజంలో పెచ్చిమెరిపోయినప్పుడు ఏం జరుగుతుంది? ప్రజాక్షేత్రంలో మళ్ళీ. అవును. అండ్ ఇంకొక విషయం ఏంటంటే సార్, ఇప్పుడు ఏదైతే మన తెలుగు ఇండస్ట్రీలో చూసుకుంటే ఎక్కువగా
ఫ్యాన్ వార్లు జరుగుతున్నాయి. ఒక హీరోకి సంబంధించి కొంతమంది ఫ్యాన్స్ ఉంటున్నారు. ఆ ఫ్యాన్స్ ఆన్‌లైన్‌లో ఇంకా ఆ పర్సన్‌ని ఇష్టం వచ్చినట్టుగా మాటలు అవ్వచ్చు, ట్రోలింగ్ అవ్వచ్చు, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. అసలు వీళ్ళ సైకాలజీని మనం ఎలా డిసైడ్ చేయగలం? అసలు ఎట్లాంటి సైకాలజీతో, ఎట్లాంటి మెంటాలిటీతో ఉంటారు వీళ్ళంతా? వీళ్ళు ఫ్యాన్సా? ఆ! మ్యాడ్ పీపుల్ అనొచ్చు. సార్. ఫ్యాన్ అంటే ఏంటి? ఆ హీరో చేసే పని మీకు ఇష్టపడి మీరు వాళ్ళకి ఆహ్, ఫాలోవర్స్‌గా మారడం ఫ్యాన్స్. హ్మ్. ఇది అలా కాదు కదా! హ్మ్. ఎంతసేపు నెగటివిటీ వైపు లాక్కెళ్ళే ఫ్యాన్స్ వీళ్ళు. యాహ్! ఫ్యాన్ వారేంటి? ఆ హీరో చేసే యాక్షన్‌కి ఆ హీరోకి అభిమానులుంటారు. హీరో చేసే యాక్షన్‌కి హీరోకి అభిమానులు. అంతవరకే. యూ ఎంజాయ్ ఇట్. అంతే. అంతే తప్పించి మీరు చొక్కాలు చింపుకొని, మీరు రక్తాలు చిందించి ఫ్యాన్ వార్ చేయడం ఏంటి? ఆ సోషల్ మీడియాలో చూస్తే భయంకరంగా వీళ్ళు వాళ్ళ మీద, వాళ్ళు వీళ్ళ మీద కామెంట్స్ చేస్తూ ఉంటారు. అర్థం అవును. పర్థం లేదు. వాట్ ఈస్ ద యూజ్? దానివల్ల సమాజానికి ఉపయోగం ఏంటి? అవును. ఇప్పుడు ఒక 1000,00,00,000 600,00,00,000 పెట్టేమో తీశారమ్మా సినిమా 'పుష్ప'. అవును. ఓ 1000,00,00,000 ఎంత కలెక్షన్ చేసింది. సో, మొత్తం మీద వాట్ ఎవర్ ఇట్ ఈస్. దానివల్ల సమాజానికి ఏం ఉపయోగం వచ్చింది? నథింగ్. ఆ కొంతమంది టెక్నీషియన్స్‌కి కొన్నాళ్ళు అవును. లైఫ్ ఎర్నింగ్ ఉందేమో ఉంటది. తప్పించి, సమాజానికి ఏం ఉపయోగం జరిగింది? ఏం లేదు. మరి క్యారెక్టర్ బిల్డింగ్ అనేది ఎక్కడుంది సమాజంలో? లేదు. ఇప్పుడు స్కూళ్ళల్లో స్టూడెంట్స్ ఉత్తరప్రదేశ్‌లో చూస్తే ముగ్గురు స్టూడెంట్స్ కత్తులతో పొడిచి చంపారు. అవునవును. ఈవెన్ ద సేమ్ కేస్ ఈస్ విత్ ఆంధ్రాలో అనుకుంటా. హ్మ్. టీచర్‌ని పొడిచి చంపారు. హ్మ్. 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 సమ్ ఫ్యూ డేస్ బ్యాక్. యెస్. అవును. ఎందుకు జరుగుతుంది? ఇంత హింస ఎందుకు వస్తుంది పిల్లల మీద? ఆ హ్మ్. ప్రభావం ఏంటి? హ్మ్. ఎవరు దీని మీద పట్టించుకుంటారు? అవును. ఇప్పుడు ఇవాళ ఆ టీచర్ కావచ్చు, రేపు నేను కావచ్చు, రేపు మీరు కావచ్చు. ఎనీబడీ. ఇట్ కెన్ అవునవును. హ్యాపెన్ టు ఎనీబడీ. అవును సార్. సో హూ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ దట్? యెస్. ఆ యాంగిల్ సమాజంలో ఆ యాంగిల్‌ని ఎవరు పట్టించుకుంటారు? అవును సార్. అసలు సమాజంలో నాయకులు లేరు. ఇంతసేపు మనకు పొలిటికల్ లీడర్స్‌గా మిగిలారు తప్ప ఈ రోజున సోషల్ లీడర్స్ ఏరి? ఎక్కడ మిగిలారు? అసలు హరగోపాల్ గారు ఉన్నారంటే ఆయన వయసు అయిపోయింది. దగ్గరకొచ్చింది. ఐ మీన్ హి ఈస్ అరౌండ్ 70. హి ఈస్ నాట్ సో యాక్టివ్. ఇంక మిగతా వారు ఏరి కనిపియట్లేదు ఎవరు. ఎక్కడ కనపడటంలా. సమాజంలో నాయకులు ఉండాలి కదా! అవును. నాట్ ఓన్లీ పొలిటికల్ లీడర్స్, సోషల్ లీడర్స్ కూడా ఉండాలి. అవును సార్. ఇలాంటివన్నీ రైజ్ చేయడం. అవును. అవును. అసలు ఈ రోజున పొలిటికల్ లీడర్స్‌కి వాల్యూ లేకుండా అయిపోయింది. ఎందువల్ల? హ్మ్. హూ ఈస్ ఎ పొలిటికల్ లీడర్ యాస్ ఆఫ్ టుడే? హ్మ్. వాట్ ఈస్ దేర్ బ్యాక్‌గ్రౌండ్? కంప్లీట్‌లీ. ఈ రోజున సమాజం లోపల ఏ అర్హత లేకుండా జులాయిగా తిరిగేవాడు స్టార్టింగ్ స్టేజ్‌లో ఉన్నవాడు ఇంకో 10 ఏళ్ల తర్వాత రాజకీయ నాయకుడు అవుతాడు. ఈజీలీ. నాకు కొన్నాళ్ళ క్రితం ఫ్రెండ్ ఉండేవాడు. సర్కిల్ ఇన్స్‌పెక్టర్. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన చెప్తుండేవాట. ఆ ఫలానా అంటే లీడర్ పేరు చెప్పను నేను. అతను చిన్న చిన్న దొంగతనాలు చేస్తుంటే తీసుకొచ్చి కొట్టేవాడిని. ఇవాళ వాడికే నేను సలాం చేస్తున్నా అంటాడు. మరి ఇంకా ఏంటి? ఎక్కడ మనం వేర్ వి ఆర్? అవును. మనం ఒకవైపు ప్రోగ్రెస్ ఉంది. నో డౌట్ అబౌట్ దట్. ఐ యామ్ నాట్ పెసిమిస్టిక్ అబౌట్ అవర్ అవునవును. ప్రోగ్రెస్. హ్మ్. బట్ కిందకి లాగుతున్న అంశాలని పట్టించుకుంటున్నది ఎక్కడ? యూ హావ్ టు టేక్ కేర్ ఆఫ్ దట్ ఆల్సో కదా! అవును. ఈవెన్ ద మీడియా ఆల్సో ఫోకసింగ్ ఆన్ దట్ కైండ్ ఆఫ్ వేర్ సిట్యుయేషన్స్ ఇస్ ఓన్లీ. మీడియా? ఇట్ ఇస్ నేనేమంటానంటే మీడియా ఇప్పుడు చూడండి 'అల్లు అర్జున్' విషయంలో అంత కవరేజ్ అవసరమా? 'మోహన్ బాబు' విషయంలో అంత కవరేజ్ అవసరమా? సమాజంలో ఎంతో చాలా ఎత్తి ఉన్నాయి. చూపాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు సూర్యుడు రవి కాంచని చోట జర్నలిస్ట్ వెళ్ళి చూడాలి. అవును. విలేకరు వెళ్ళి చూడాలి అవును. కదా! అది ఎక్కడుంది? రవి కాంచని చోట కవి కాంచులు అన్నాడు. కవే కదా ఇవాళ విలేకరి. అసలు సమాజంలో ఏదైతే చెడు జరుగుతుందో దాని మీద మీ దృష్టి ఎక్కడుంది? అవును సార్. ఎక్కడ అన్యాయం జరుగుతుందో దాని మీద మీకు ఇంత కవరేజా? టీఆర్పీ రేటింగ్స్ కోసం. అన్నీ అక్కడే ఉన్నాయి ఆ! ఛానెల్స్. ఎట్లా ఇట్లా అయితే? ఒక సరే అతన్ని అరెస్ట్ చేశారు. అంతవరకు వదిలేస్తే వదిలిపోతుంది. దానికి అంత ఇంపార్టెన్స్ ఎందుకు? హి ఈస్ అన్ అడర్ ఇండివిడ్యువల్ లైక్ యూ అండ్ లైక్ మీ. అవును. వాట్ ఈస్ హిస్ కాంట్రిబ్యూషన్ టు ద సొసైటీ? నథింగ్. అంతే కదా! సినిమాలో నటిస్తున్నారు అంతవరకే కదా! అంతే. మరి అసలు ఏంటంటే దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, దేనికి ఇవ్వకూడదు. అవును. మన ప్రియారిటీస్ ఏంటి అనేది మనకు స్పష్టత ఉండాలి. యెస్ సార్. సోషల్ మీడియాకి కానీ, ప్రింట్ మీడియాకి కానీ, టీవీ మీడియాకి కానీ. ప్రజలకు మనం ఏం తీసుకెళ్ళాలి మన మాధ్యమం ద్వారా? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ అవర్ జర్నలిజం? యెస్. జర్నలిజం ఈజ్ నాట్ టు అంటే అల్లు అర్జున్, మోహన్ బాబును 24 గంటలు లైవ్ ఇవి ఇవ్వడం కాదు కదా!
ఏం దానివల్ల సమాజానికి ఉపయోగం ఏంటి? ఏం లేదు, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇంకా ఆ, చూస్తే. అవేం కవర్ అవ్వట్లేదు. మరి ఓపెన్ చేస్తే ఇంకా వాళ్ళే స్క్రోల్ అవుతున్నారు. మరి ఎస్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మస్తు ఇట్స్ సో హార్ట్ టచింగ్ యాక్చువల్లీ. ఫైనలీ అంటే నిజాలని ఇలా చెప్తుంటే అవును కదా ఇలానే అయిపోతుంది అనే ఆలోచన వస్తుంది మాకు కూడా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం సార్. మోస్ట్ వెల్కమ్. సో చూశారు కదా, ఇది ఇలాంటి సమాజంలో ఉన్న పరిస్థితి. ఇంకా మీరే ఆలోచించుకోండి. ఎప్పుడైనా ఇండివిజువల్ ఒపీనియన్ అనేది, మనం ఇండివిజువల్ డెసిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎవరు చెప్పిన దానికి ప్రలోభాలకి గురయ్యి మనం వాడు పోయింది కదా మనం పోయినాం ఇలా అవ్వకుండా ఇండివిజువల్ డెసిషన్ అండ్ రైట్ డెసిషన్ మేకింగ్ ఉంటే మనం కూడా లైఫ్లో సక్సెస్ అవుతాం. అది నేను చెప్పడం కాదు, సార్ మాటలో నాకు అర్థమైంది, నేను మీతో చెప్తున్నా. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మీ ఒపీనియన్స్ని కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి.